ఏడడుగుల బంధం పార్ట్ 95 రచన మీనాకుమారి గారు. సార్ రవివర్మ సార్ లేవండి సార్ అంటూ చిన్నగా లేపింది ధరణి. కాఫీ ఫ్లాస్క్ పక్కన పెట్టి బెడ్ కాఫీ రెడీగా ఉంది అని రవివర్మ చెవి దగ్గర చెప్పింది ధరణి. ఒక్కసారిగా ధరణిని తన మీదకి లాక్కున్నాడు రవివర్మ. హలో రవివర్మ గారు, టైం మెయింటెనెన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలోనే చేయాలి. దయచేసి మీరు రెడీ అయ్యి టిఫిన్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళిపోండి. నేను రెడీ అయ్యి టిఫిన్ చేసి రాఘవయ్య పార్క్కి వెళ్ళాలి అంటూ నవ్వేసింది ధరణి. రాఘవయ్య పార్క్ ఎందుకు అంటూ ధరణిని ముద్దు పెట్టుకోబోయాడు రవివర్మ. అబ్బో, మీ బెడ్ కాఫీ తాగే వాళ్ళకి ఇలాంటి అలవాటు ఇష్టం, కానీ స్నానం చేయకుండా సమయం కాని సమయంలో ఇటువంటివి ధరణి ఒప్పుకోదు ప్లీజ్ అంటూ రవివర్మ చేతులను తప్పించుకొని పైకి లేచింది ధరణి. మరెందుకు సినిమాల్లో ఏదో రెచ్చిపోతూ ఉంటారు అన్నాడు రవివర్మ. ఇక్కడ యాక్షన్ చెప్పే డైరెక్టర్ ఎవరూ లేరు, లేగండి సార్ అంటూ నవ్వింది ధరణి. రవివర్మ వేసుకోబోయే డ్రెస్సులు అన్నీ రెడీగా పెట్టేసింది. చాలా ఫాస్ట్గా ఒక్కసారి స్నానం కూడా ముగించి వచ్చేశాడు రవివర్మ. ఇప్పుడే వస్తాను అంటూ పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చాడు. దుర్గమ్మ తల్లి కుంకుమ పెట్టుకొని అబ్బో బుద్ధిమంతులు అవుతున్నారు రోజు రోజుకి అంటూ కుంకుమ పెట్టుకున్న అందమైన రవివర్మ ముఖం వైపు కాసేపు అలానే చూస్తూ మురిసిపోయి అన్నది ధరణి. ఏం చేస్తాం, మా ఆవిడకి భక్తి ఎక్కువే. నేను కూడా భక్తితో బొట్టైనా పెట్టుకోవాలి కదా. పూజ చెయ్యకపోయినా కుంకుమ పెట్టుకొని మా ఆవిడ మనసుకు నచ్చాలని అంటూ కొంటెగా నవ్వాడు రవివర్మ. ఫ్లాస్కోలో కాఫీ కప్లో పోసి ఇచ్చింది. బెడ్ కాఫీ తాగే దొరగారు మారిపోయారు ఈరోజు అంటూ నవ్వేసింది ధరణి. మా ఆవిడకి ఇష్టం లేని పనులు నాకు ఇష్టం లేదు అన్నాడు రవివర్మ నవ్వుతూ. ఏంటి మీ ఆవిడని తెగ పొగుడుతున్నారు, ఏం కావాలి మీకు అన్నది ధరణి నవ్వుతూ. ఏం లేదు, మా చిన్న మామగారికి పోటీ వెళ్ళాలని ఉంది అంతే అన్నాడు రవివర్మ కొంటెగా. అబ్బా, అడిగేది సూటిగా అడగండి, మధ్యలో మా బాబాయ్ని ఎందుకు లాగుతారు అన్నది నవ్వుతూ ధరణి. త్వరగా నాకొక బుజ్జి పాపని ఇచ్చేయి, అదే నా కోరిక అన్నాడు రవివర్మ. మనం ఏమీ జాగ్రత్తలు తీసుకోవడం లేదు, ఆ దుర్గమ్మ తల్లి ఎప్పుడు ఇస్తే అప్పుడే అంటూ నవ్వేసింది ధరణి. రవివర్మ గారు ఫ్యాక్టరీకి బయలుదేరడమే. ధరణి కూడా తన చిన్న మారుతి కార్ తీసుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది రాఘవయ్య పార్క్కి. మెసేజ్ పెట్టేసింది చరిష్మా. పార్క్లో వెయిట్ చేస్తున్నా చరిష్మా ఇలా కలిసి అలా చేయమని చెప్పాడు. ఏదైనా ప్రమాదం జరిగితే అది నా మీదకి వస్తుంది, కానీ చేయక తప్పదు అని తన బ్యాగ్లో ఉన్న మత్తు స్ప్రే బాటిల్ చూసుకుంది. అప్పుడే ధరణి కార్ అక్కడ పార్క్ చేసి లోపలికి వస్తుంది. నల్లగా ఉంది అని విమర్శించిన ఆమెలో ఉన్న కళ నిజానికి అరుదుగా ఉంటుంది అని తన మనసులో తనే అనుకొని నువ్వు మంచిదానివి ధరణి, తప్పక చేస్తున్నాను, నన్ను క్షమించు అని మనసులో అనుకుంది చరిష్మా. ధరణిని చూసి నమస్కారం చేసింది చరిష్మా. ఎందుకో చరిష్మా కళ్ళల్లో ఏదో భయం, చేయకూడని ఏదో పని చేసినట్టుగా ఆమె ముఖంలోని కళలు చెబుతూ ఉన్నాయి. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ధరణి, కూర్చోండి అంటూ కూర్చోబెట్టింది చరిష్మా. నేను వచ్చేటప్పుడు కూల్ డ్రింక్ తీసుకొచ్చాను, ఒకటి తీసుకోండి అన్నది చరిష్మా. నాకు బయట ఏది కూడా తాగడం ఇష్టం ఉండదు, ప్లీజ్ నో థ్యాంక్స్ అని చెప్పింది ధరణి. ఆమె హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ వెలుతురు వస్తుండడంతో ఫోన్ ఆన్ చేసి ఉంచింది. ఎందుకో అని గమనించేసింది ధరణి. అంటే మామూలుగా నిజం చెప్పడానికి రాలేదు, ఏదో కుయుక్తితో వచ్చింది, జాగ్రత్తగా ఉండాలి అనుకొని ధరణి కాసేపు మామూలుగా మాట్లాడింది చరిష్మా. అంటే ధరణికి బంధువుల్లాగా ప్రేమగా మాట్లాడింది. చరిష్మా కళ్ళల్లో భయము. ఫోన్ ఓపెన్ చేసి ఉండడం మామూలుగా రాలేదు, ఏదో తెలివితో వచ్చింది అన్న విషయాన్ని కనిపెట్టేసింది ధరణి. కొంత దూరంగానే కూర్చుంది. చూడు ధరణి, నువ్వు అనుకున్నట్లు మీ ఆయన అంత మంచివాడు కాదమ్మా. నేను నీకంటే 1 సంవత్సరం పైనే పెద్దదాన్ని, నీ మంచికే చెప్తున్నాను విను అన్నది. నువ్వు నన్ను అక్క అని నిస్సహించుకోకంగా పిలవచ్చు అని చెప్తూ ఉంది చరిష్మా. ఆమె మాటల్లో క్లారిటీ లోపించింది. ఆమె చూపుల్లో ఏదో చేస్తున్న జడుపు కనిపించింది. చరిష్మా నవ్వుతున్నా కూడా ఆ నవ్వులో జీవం లేనట్టు నవ్వుతోంది. ఆ విషయాలే క్షుణ్ణంగా ఆలోచిస్తూ ఉంది ధరణి. చరిష్మా మామూలు
మామూలు మనిషి కాదు, అప్రమత్తంగా ఉండు, అది ఎంతకైనా తెగిస్తుంది. మగవాళ్ళను కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది నాకు తెలిసి అని చెప్పిన రాత్రి రవివర్మ గారి మాటలు ఎందుకనో అప్పుడు గుర్తుకు వచ్చింది ధరణికి. ధరణి, నేను నిజమే చెప్తున్నాను, ఆ రోజు బాగా తాగి ఉన్నాడు రవివర్మ. అబద్ధం చెప్పడం ఎందుకు, నేను తాగే ఉన్నాను, అందువల్ల తెలియక తప్పు జరిగిపోయింది. ఆ తప్పు ఎలాగోలా తప్పించుకోవచ్చు అనుకుంటే కడుపులో పిండం కదిలింది. భయపడిపోయాను. అబార్షన్ చేయించుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ మా అక్క అదేమీ ఊరుకోలేదు. ఎవరి బిడ్డ అయినా పుట్టినా నేను పెంచుతాను అని చెప్పింది. అలాగే చేస్తుంది అన్నది చరిష్మా. ధరణి ఒక్క విషయం మాత్రం గమనించింది. ఆమె ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా తన అక్కపై ఆమెకి ఉన్న పూర్తి ప్రేమను చరిష్మా కళ్ళల్లో చూడవచ్చు. అంటే సాధన గారి ద్వారా కూడా నిజం తెలిసే అవకాశం లేకపోలేదు అని అనుకుంటూ ధరణి ఆలోచనలో పడితే హ్యాండ్ బ్యాగ్లో నుండి మత్తు ఆవహించే స్ప్రే తీయడానికి ప్రయత్నించింది చరిష్మా. ఇంతలో ధరణి అక్కడ ఉన్న పూల చెట్టు దగ్గరికి వెళ్ళి, ఈ పూలు చాలా బాగున్నాయి కదూ అన్నది నవ్వుతూ. తన ప్రయత్నం విఫలమైంది అని బాధపడింది చరిష్మా ఏడుస్తూ ఉంటే ధరణి దూరం నుండే నవ్వుతూ, నీ ట్రిక్స్ అని నాకు తెలుసు, లాయర్గా ఇవన్నీ కూడా నేను చదువుకున్నాను అన్నది ధరణి కోపంగా. చూడు చరిష్మా, ఏదైనా తప్పు ఉంటే మనమే సరి చేసుకోవాలి, కోర్టు ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ నీ ప్రయత్నాలు మానుకో అంటూ చెప్పింది ధరణి. అసలు ఏమీ తెలియకుండా ఎలా కనిపెడతావు నువ్వు? దివ్య శక్తులతో కళ్ళల్లో నుండి నీకు ఏదైనా కనిపిస్తుందా అంటూ ఆశ్చర్యపోయింది. ఇంతలో చరిష్మా తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న బాటిల్ తీసి స్ప్రే చేయబోయింది. వెంటనే చెట్ల వెనక ఉన్న రవివర్మ గారు ధరణిని పక్కకు లాగేశారు. ధరణి అలాగే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ వాసనకు అయ్యో ఏమైంది అని అంటుండగానే శ్రావణి, కృష్ణవర్మ ఇద్దరు పరుగున వచ్చారు. శ్రావణి జాగ్రత్తగా అక్కడ సిమెంట్ బెంచ్ దగ్గర కూర్చొని అక్క తలను తన ఒడిలో పెట్టుకుంది. అక్క అంటూ కంగారుగా లేపుతోంది. శ్రావణి, భయపడకు, మత్తు వాసనకి వదిన గారికి అలా అయి ఉంటుంది అన్నాడు కృష్ణవర్మ. చరిష్మా దగ్గరకు ఒకవైపు రవివర్మ, మరొక వైపు కృష్ణవర్మ వెళ్ళారు. తమాషాగా ఉందా చరిష్మా, నీకెంత ధైర్యం ఉంటే నా భార్య పైన మత్తు మందు చల్లడానికి ప్రయత్నించావు? ఏం చేద్దామనుకున్నావు అంటుండగానే కృష్ణవర్మ చరిష్మా దగ్గర హ్యాండ్ బ్యాగ్లో ఉన్న మత్తు మందు ఫోన్ ఓపెన్ చేసి ఉండడం అన్నీ గమనించాడు. అందులో ఉన్న నెంబర్కి ఫోన్ చేశాడు. కృష్ణవర్మ పడిపోయి ఉంటుంది కదా, దాని చేతికి ఉన్న రాజముద్రిక లాంటి వసుంధరాదేవి గారు ఇచ్చిన ఉంగరాన్ని తీసుకురా, తర్వాత కథ నేను నడిపిస్తా అని చెబుతున్న అవతలి గొంతు గుర్తించలేకపోయాడు కృష్ణవర్మ. కృష్ణ, నాకు భయంగా ఉంది, అక్క లేవడం లేదు, ఇటురా అంటూ పిలిచింది శ్రావణి. కృష్ణవర్మ తన కారు దగ్గరికి వెళ్ళి అవసరమైన వస్తువులు తెచ్చాడు. ధరణిని పరీక్ష చేస్తున్నాడు కృష్ణవర్మ. శ్రావణి, నీళ్లు చిలకరించు మీ అక్క ముఖాన అని చెప్పాడు రవివర్మ. శ్రావణి చాలా భయపడిపోయింది. చరిష్మాతో వచ్చినవాడు ఎవరు గుర్తించాలి అన్నాడు రవివర్మ. ముందు అక్కని లేపండి, మిగిలిన తర్వాత అన్నది శ్రావణి ఆందోళనగా. ధరణి ముఖం మీద నీళ్లు కొట్టి పైకి లేపి, అక్క ప్లీజ్ అంటూ శ్రావణి కంగారుగా ఏడుస్తూ ఉంది. హే ఆపు నీ ఏడుపు, ఒకవేళ మెలకువ వచ్చినా కూడా నీ ఏడుపు ముఖం చూసి మళ్ళీ కళ్ళు తిరిగి పడతారు మోదిన గారు అన్నాడు కృష్ణవర్మ. నేనేం చిన్నపిల్లని కాదు నువ్వు ఇష్టం వచ్చినట్లు తిట్టడానికి. నువ్వు డాక్టర్ అయితే నేను డాక్టర్ కోర్స్ చదువుతున్నాను అంటూ సీరియస్గా చెప్పింది శ్రావణి. కృష్ణవర్మ వైపు చూస్తూ, బావగారు ఇలా రండి ముందు అంటూ పిలిచేసరికి రవివర్మ వెనక్కి తిరగడమే. చరిష్మా అక్కడ నుంచి తప్పించుకుంది. ధరణికి మెలకువ వచ్చింది. శ్రావణి కళ్ళు తుడుచుకుంటూ అక్క అంటూ ఆనందంగా పిలిచింది. ధరణి అదేమీ పట్టించుకోకుండా, చరిష్మా ఏది, ముందు ఆ అమ్మాయిని పట్టుకోండి ప్లీజ్, అసలు సంగతి ఏమిటో తెలియలేదు అంటూ ఉన్నది ధరణి కంగారుగా. ఏమైందక్క నీకు, ఇలా పడిపోయావు, నాకు చాలా భయం వేసింది అన్నది శ్రావణి. ధరణి వైపు చూస్తూ, శ్రావణి కాసేపు సైలెంట్గా ఉండు అని, ఏమండి ముందు చరిష్మాని పట్టుకోండి ప్లీజ్ అన్నది ధరణి తల పట్టుకొని. ధరణి చెయ్యి పట్టుకొని టెస్ట్ చేసిన కృష్ణవర్మ ఆందోళన పడడానికి ఏమీ లేదు, మా చిన్నమయ్య గారికి
పోటీ వచ్చారు మా అన్నగారు అంటూ తెగ నవ్వేశాడు కృష్ణవర్మ అందంగా. ఏమిటి అన్నారు రవివర్మ. జరిగిన విషయానికి ఒక రకమైన తికమకలో ఉండి, అయ్యో అన్నగారు మీరు తండ్రి కాబోతున్నారు అంటూ కంగ్రాట్స్ చెప్పాడు కృష్ణవర్మ. అప్పుడు ధరణి మనసు కుదుటపడింది. ఉన్న విషయాలు మర్చిపోయి ఆనందంగా తలదించుకుంది. సిగ్గుతో అక్క కంగ్రాట్స్ అంటూ చెప్పింది శ్రావణి. చిన్నపిల్లలాగా ముందు నువ్వు చెప్పవే, మనం పక్కకు వెళ్తే అన్నగారు వదిన గారికి చెప్తారు కదా ఆయన స్టైల్లో అంటూ నవ్వేశారు కృష్ణవర్మ. ధరణి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అంటూ ధరణి చుబుకాన్ని ఎత్తి ఆమె కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ నవ్వేశారు రవివర్మ. అక్కడే నిలబడి కృష్ణవర్మ ప్రత్యేకంగా చూస్తున్నట్టు నటిస్తూ ఉంటే రవివర్మ కళ్ళెగరేసి ఏంటి కృష్ణ అన్నారు నవ్వుతూ. ఏం లేదు, నెక్స్ట్ మాకు ఇలాంటి సీన్ ఒకటి వచ్చినప్పుడు ఎలా చేయాలో తెలియదు కదా అన్నగారు, సీనియారిటీ గుర్తుపెట్టుకుందామని జాగ్రత్తగా చూస్తున్నానన్నమాట అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. నిజంగా ఈరోజు ఒక శుభవార్త. ముందు జరిగిన ఘటనను మనం తప్పించుకున్నాము అంటే దానికి కారణం కృష్ణవర్మ అంటున్న రవివర్మ వైపు చూసింది ధరణి. రవివర్మ గారి మాటలను ధరణి, శ్రావణి శ్రద్ధగా వింటున్నారు. అన్నా నేను వచ్చాను, ఒకసారి నన్ను కలవండి బ్యారేజ్ దగ్గర అంటూ ఫోన్ చేసిన కృష్ణవర్మకు, ఇక్కడ నాకు వర్క్ లేదు కృష్ణ, వస్తాను, చాలా రోజులయ్యింది నిన్ను చూసి, నీతో మాట్లాడాలి అని సంతోషంగా మీ వదిన రాఘవయ్య పార్క్కి వెళ్ళింది, తనతో పాటు వస్తాను అని చెప్పాడు రవివర్మ కృష్ణవర్మతో. అలా కృష్ణవర్మ ఫోన్ చేసిన కారణం వల్లనే నేను సమయానికి ఇక్కడికి రాగలిగాను. చరిష్మా ప్రవర్తనలో ఏదో మార్పు గమనించిన నేను చెట్ల చాటున ఉన్నాను. ఆమె ఎప్పుడైతే స్ప్రే చేయబోయిందో వెంటనే అక్కడికి వచ్చాను, తప్పించాను ధరణిని. పైగా ఇప్పుడు తెలిసింది ధరణి గర్భవతి అని. ఇంకా నయం, ఏదైనా ప్రమాదం జరిగి ఉండేది. ఈ కృష్ణ ఈ కష్టాన్ని తప్పించుకుంది నీ వల్లే కృష్ణ అన్నారు రవివర్మ సంతోషంగా. నీ ఆగమనం ఎప్పుడు శుభవార్తలకు మూలం అంటూ నవ్వేశాడు రవివర్మ కృష్ణను కౌగిలించుకొని ఆనందంగా. అన్నయ్యకు చెప్పిన తర్వాత రాఘవయ్య పార్క్ దగ్గరలోనే ఉన్నాను కదా అని నేను కార్ రివర్స్ తిప్పాను, వదిన గారిని గమనించాను. నేను కూడా ఎప్పుడైతే మీరు పరుగున చెట్లలో నుండి ఎదురికి వచ్చేశారో మేము పరుగున వచ్చాము అని చెప్పారు కృష్ణవర్మ. ఏదైతేనేమి నన్ను అందరూ కాపాడారు కృష్ణ, ఎప్పటికప్పుడు రాజశేఖర్ నిలయంలోని శుభాలకు కారణమవుతున్నావు. ఈరోజు ప్రమాదం నుంచి నన్ను తప్పించి శుభవార్తను కూడా చెప్పారు మీ నోటితోనే, చాలా సంతోషం కృష్ణ అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడింది ధరణి. తర్వాత ఏం జరిగింది, దొరుకుతుందా దొరకదా అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.